హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది అనిల్ కుంబా టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ది సెన్సేషన్ డైరెక్టర్ అయినటువంటి ది కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి. బాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ ఎంతో గొప్ప గొప్ప చిత్రాలు ఇచ్చి చాలా మెప్పు పొందడం జరిగింది. తర్వాత రానున్న రోజుల్లో కొన్ని ఫ్లాపులు పడడం, తన వాల్యూ తగ్గడం అనేది జరిగింది. కానీ ఒక డైరెక్టర్ అన్న అతనికి పెరగడం, ఒకసారి హైలో ఉండడం, ఒకసారి లోలో ఉండడం అనేది సర్వసాధారణం. ఇదంతా తన డైరెక్టర్ లైఫ్ అనేది ఒక హిట్లు ఫ్లాప్లు అనేది పక్కన పెట్టేస్తే, అసలు తన ఐడియాలజీ, తను ఆన్సర్ చెప్పే విధానం, అతను అడిగే క్వశ్చనింగు, ఒక్కోసారి సడన్గా గవర్నమెంట్స్కి ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. టికెట్స్ ప్రైస్ విషయంలో కానీ, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ అయ్యే విషయంలో కానీ, ఒక్కొక్కసారి గవర్నమెంట్ని డ్రగ్స్ విషయంలో కానీ, ఒక్కోసారి గవర్నమెంట్ని, చుట్టూ ఉన్న జనాల్ని నేను ఒక్కోసారి ఎదవని అంటాడు, మంచోడు అంటాడు. అంటే అతని పాయింట్ ఆఫ్ వర్షన్లో ఎట్లా అతను అట్లా డెసిషన్ తీసుకోవడానికి, అంత టాలెంటెడ్గా దేనికైనా ఎదురే వెళ్ళిపోవడానికి, అతను సింగిల్ పర్సనే కదా, అంత టాలెంట్ ఎట్లా 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 వచ్చింది, తన ఎవల్యూషన్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఒక నార్మల్ అందరిలాగే మనలాగే ఉన్న పర్సను ఒక గొప్ప డైరెక్టర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, తన లైఫ్ స్టెప్ బై స్టెప్ తన జీవితంలో జరిగిన అన్ని విషయాల గురించి చాలా వాటిలో చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూస్లో కానీ, లైక్ ఇప్పుడు నా ఇష్టం అనే బుక్లో కానీ, రామ్యూజం అనే ఎపిసోడ్స్లో కానీ, ఇట్లా చాలా విధాలుగా తన లైఫ్ గురించి ఎక్స్ప్లోర్ అంటే చెప్తూనే ఉన్నాడు. తన ఐడియాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. మనకేమీ కొత్తగా తెలుసుకునేదేం కాదు. కాకపోతే తన లైఫ్లో జరిగిన విషయాలన్నింటినీ ఒక బుక్ రూపంలో రాయడం జరిగిందనమాట. అది నా ఇష్టం అనే బుక్ రాశాడు. దాంట్లో స్టెప్ బై స్టెప్ కొన్ని టాపిక్స్ని టచ్ చేసి తన టర్నింగ్ పాయింట్స్ లైఫ్లో, ఇప్పుడు మన లైఫ్లో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ టైంలో ఈ డెసిషన్ తీసుకుంటే ఎట్లా అయితే ఉండేది, ఆల్రెడీ జరిగిపోయినాయి. ఒకవేళ ఆ డెసిషన్ తీసుకోకుండా ఇంకోటి తీసుకుంటే ఎట్లుండేది, అట్లా టర్నింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఎట్లాంటి వేషాలు కానీ ఎట్లాంటి టర్నింగ్ పాయింట్స్ జరిగినాయి అనేది ఆ బుక్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఆ బుక్ అయితే నన్ను కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా చేసింది. అసలు తన ఐడియాలజీ కానీ, తను ఎదుటి వ్యక్తుల్ని ఎట్లా ఛాన్సుల కోసం ఎట్లా మిస్మరైజ్ చేసేతోడు తన థాట్స్ తోటి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. దాని మీద జరగబోయే రోజుల్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. 1 by 1 తను ఏమైతే చెప్పాడో దాని గురించి జస్ట్ జనరల్ టాపిక్ లాగా సరదాగా మాట్లాడుకునే విధంగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. తను మొట్టమొదటికి చెప్పింది ఏంటంటే, తను డైరెక్టర్ కాకముందు డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నన్ను కాపాడిన 1 కిలోమీటర్ నడక, అసలు ఆ నడకేంది, ఆ కిలోమీటర్ ఏంది, ఆ కిలోమీటర్ నడక నడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం అనమాట. అసలు మొదటిగా ఆర్జీవి అనేటైన డైరెక్టర్ అవుదాం అనుకొని వాళ్ళ నాన్నగారితో చెప్పడానికి వెళ్ళాడంట. వాళ్ళ నాన్నగారు అప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవాడంట. సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవాడు కాబట్టి ఇండస్ట్రీలో కొంచెం పెద్ద తలకాయలు తెలిసి ఉంటాయి కదా, అట్లా వాళ్ళ నాన్న త్రూ వెళ్ళొచ్చు ఇండస్ట్రీలోకి అనుకొని ఆర్జీవి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడంట. వాళ్ళ నాన్న ఒకసారి స్టన్ అయిపోయి చూసి అట్లా మౌనంగా ఉండిపోయాడంట. అప్పుడు ఆర్జీవి ఇంటర్నల్గా మాట్లాడుకుంటాడు, అది నిజమేలే, నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు ఆ గ్యాంగ్ ఫైట్స్ చదివింది లేదు, చేసిందేం లేదు, ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కూడా కరెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేసింది లేదు, నేను ఎట్లా డైరెక్టర్ అవుతానులే అని అనుకొని ఉంటాడు నాన్నగారు అనుకొని తను కూడా సైలెంట్గా ఉన్నాడంట. ఉన్న తర్వాత ఇంకా ఎటువంటి ఛాన్స్ లేకపోయేసరికి మనోడు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ తాతగారు ఒక జాబ్ చూశారంట. ఇప్పుడు తాజ్ కృష్ణ ఉంది కదా, అక్కడ సివిల్ ఇంజనీర్గా జాబ్ చూస్తే ఆ జాబ్ చేసుకుంటా అట్లా కంటిన్యూ చేస్తూ సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు అప్పుడే కొత్త జోనల్స్ని టచ్ చేస్తూ రామోజీరావు గారు ఫిలిమ్స్
మంచి మంచి కంటెంట్ని డిఫరెంట్ కంటెంట్ని చూజ్ చేసుకొని సినిమాలు తీస్తున్నారంట. ఆయన దృష్టిలో ఎట్లయినా పడాలన్న తత్వంతో ఇంగ్లీషు మన ఇది ఉన్నిద్ది కదా, న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్, ఇంకా అట్లా ట్రయల్స్లో భాగంగా ఎట్లాగైనా రామోజీరావు గారి కళ్ళల్లో పడాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, దాంట్లో ఆర్టికల్స్ రాయడం, ఎవరైనా ఇంప్రెస్ అవుతారేమో అన్నట్లు దానికోసం వెయిట్ చేయడం, చూడడం, ఇట్లా తన ప్రయత్నాలు తను చేసుకుంటూ ఉండేటోడంట. ఈ క్రమం జరుగుతున్నప్పుడు అతను పెట్టిన లైన్ అనేది, టైటిల్ అనేది ఆ ఎడిటర్కి నచ్చి ఆ ప్రింట్ వేయడం, అది రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళడం, అట్లా రామోజీరావు గారిని కలిసే అవకాశం ఫస్ట్ టైం ఆర్జీవికి తగిలిన క్రమంలో, సార్ నేను ఇట్లా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, ఫిలిం డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, నీకు నువ్వు చెప్పింది మంచిగానే ఉంది కానీ నీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు కదా, నీతో సినిమా తీయడానికి అవ్వదన్నట్టు అట్లా మౌనం పాటించడం జరిగిందంట. ఇంకా చేసేది ఏం లేక ఆ సైట్ ఇంజనీర్గా కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, అప్పుడు అతనికి సంథింగ్ 800-900 ఎంతో జీతం వచ్చేదంట. ఆ జీతం వస్తున్న క్రమంలో నైజీరియా వెళ్తే 800 జీతం కాస్త 4000 అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లా ఫారిన్ వెళ్దాం అనుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకుంటా ప్లాన్ చేసుకుంటున్న క్రమంలో ఇంకెట్లా ఈ డైరెక్టర్ అయ్యేదానికి స్కోప్ లేదు కదా, స్కోప్ లేదానికి కనీసం నైజీరియా అన్న వెళ్ళి అక్కడ వర్క్ అన్న చేసుకుందాం, మనకు తెలిసింది ఉన్న ఎక్స్పీరియన్స్తో అనుకొని అట్లా స్టార్ట్ అవుతుంటే, ఇంకా ఈ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు సడన్గా తన ఫ్రెండ్ వీడియో లైబ్రరీలోకి వెళ్ళి ఏదో వర్క్ ఉంటే వీడియో లైబ్రరీలోకి వెళ్ళాడంట. వెంటనే ఆర్జీవికి అంతకుముందే వీడియో లైబ్రరీ, క్యాసెట్స్ వీటన్నిటి గురించి అవగాహన ఉందన్నమాట. అరే ఇట్లా సినిమా వాళ్ళు వీడియో లైబ్రరీకి ఇంటర్లింక్ ఉంది కదా, ఈ ఛాన్స్ కూడా ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది, వీడియో లైబ్రరీ స్టార్ట్ చేసి మనకి సినిమా వాళ్ళతో కాంటాక్ట్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది, ఆ విధంగా అయినా నాకు డైరెక్టర్ అయ్యే అవకాశం రావచ్చు కదా అని భావించి వీడియో లైబ్రరీ పెట్టేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడంట. ప్లాన్ చేస్తూ ఉండి ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని, వాడి దగ్గర 3000, వీడి దగ్గర 3000 ఇట్లా కలెక్ట్ చేసుకొని మొత్తం 13,000-15,000 అంతా అయితే, ఆ డబ్బుతో క్యాసెట్స్ అంతో ఎంతో క్యాసెట్స్ కొనుక్కోవడానికి పైసలు ఉన్నాయి కానీ షాప్ పెట్టేదానికి షాప్ లేదంట. అంటే వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయ్యే టయానికి వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఒకటి జీవితం గడుపుకోవడానికి ఏదో ఒక ఆప్షన్ ఉండాలి కదా అని చెప్పేసి ఒక జ్యూస్ పాయింట్ ఉండేదంట అమీర్పేటలో. ఒక జ్యూస్ పాయింట్ కోసం వాళ్ళ అంకులు వాళ్ళ డాడీకి ఇస్తానని చెప్పారంట. ఎఫ్డి చేయకుండా, అమౌంట్ ఏం చేయకుండా, అడ్వాన్స్ ఏం పే చేయకుండా షాప్ తీసుకోండి, రెంట్కి కట్టేసుకొని అట్లా ఉంచేసుకోండి అని వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడంట. వాళ్ళ నాన్నగారికి ఇస్తే ఇంకా మనోడు మామూలుడు కాదు కదా, డైరెక్ట్ వాళ్ళ నాన్నగారిని పోయి అడిగేసిందంట, అన్న నాకు నైజీరియా వెళ్ళే ప్లాన్ లేదు అన్నప్పుడు వాళ్ళంతా మెంటల్ ఇటేదో సైగ్ ఉన్నాడు, అది ఓకే, ఇప్పుడు ఏంది వీడియో లైబ్రరీ పెట్టాలంటాడు, షాపు మనకున్న అవకాశం అదొక్కటే, ఆ షాప్ కూడా పెట్టాలనుకుంటున్నాడు ఏందని వాళ్ళ డాడీ మౌనంగా ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడంట. ఉండిపోతే వాళ్ళ అంకుల్ ఉంటాడు కదా, వాళ్ళ అంకుల్తో ఇక్కడ మెయిన్ అనమాట, వాళ్ళ అంకుల్తో బార్ అండ్ రెస్టారెంట్, వాళ్ళ అంకుల్ తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాడంట. వెళ్తున్న క్రమంలో వాళ్ళ బార్లో కూర్చొని మనోడు రాంగోపాల్ వర్మ ఇట్లా చెప్పాడంట, అరే మీ నాన్నగారు ఇప్పుడు దాకా ఎంతో కష్టపడ్డారు, తనకి రిటైర్మెంట్ అయ్యే వయసు, ఇక శాలరీస్ రావు, ఇంకా తనకి ఇప్పుడు తన కుటుంబం మొత్తం మీరంతా దాని మీద ఆధారపడి బతకాలి, నువ్వు అది కూడా అడిగేసావంట, మీ నాన్న చాలా బాధపడుతున్నాడు రా అని చెప్పాడంట. ఓకే, ఇట్లా అవుతుంది కదా పరిస్థితి, నా ఇంట్లో వాళ్ళని నాన్నని అందరినీ బాధ పెట్టడం ఎందుకు, నేనే స్టాప్ చేసేసుకుందాం అనుకొని సైలెంట్గా అట్లానే ఉండిపోయినంట. కాకపోతే ఒక నమ్మకం ఏముంది ఆర్జీవికి ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడు పెట్టిన వీడియో లైబ్రరీ అందరికంటే కూడా ఐ కెన్ డూ బెటర్, నేను చాలా బెటర్గా చేస్తాను, నాకు అది వీడియో లైబ్రరీ అనే బిజినెస్ నాకు మంచిగా తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండిద్ది. కానీ వాళ్ళ నాన్న ఫీల్ అవుతున్నాడని తెలిసేసి వాళ్ళ అంకుల్ చెప్పడంతో
ఓకే ఇట్లా కాదు, కాంప్రమైజ్ అయిపోదాం, నైజీరియా వెళ్ళిపోదాం, ఇంకా వదిలేసుకుందాం అనుకున్నాడంట. ఆ బార్ దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళడానికి కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంట. ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్ తన ఎమోషన్సా, తను స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన లాజిక్కా, తన ఎమోషన్సా తను స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన లాజిక్కా, రెండిట్లో ఏది నమ్మాలి అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నాడు ఆ గ్యాప్లో. అంటే ఇప్పుడు ఒకవేళ నాన్న బాధపడుతున్నాడని నేను కనుక అది జ్యూస్ పాయింట్కి ఇస్తే అంతంత మాత్రం, ఎంత జ్యూస్ పాయింట్ జరిగినా కానీ బిజినెస్ అంత ఏమవ్వదు. ఒకవేళ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది కనుక జరిగితే 100% ఈ ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి నేను ఫ్యామిలీని బయటికి వచ్చేదానికి మా పేరెంట్స్ హ్యాపీ అవుతారు, నేను హ్యాపీ అవుతా, నాకు సినిమా చేసేదానికి సినిమా కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి అనుకొని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఒకవైపు ఎమోషన్స్ ఫాదరు, ఇల్లు, చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వీటన్నిటికీ వాల్యూ ఇవ్వాలా, లేకపోతే తను నమ్మినటువంటి ఆ లాజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే దాంట్లో కన్ఫ్యూజన్లో డెసిషన్ తీసేసుకున్నాడు. ఓకే ఏదైతే అదైంది, నేను వీడియో లైబ్రరీ పెట్టాల్సిందే, సక్సెస్ కొట్టాల్సిందే. ఒకవేళ అవ్వలేదనుకో అప్పుడే డాడీ వచ్చేసి వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి జ్యూస్ పాయింట్ పెట్టుకుంటారు అన్న ఒక థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళి వీడియో లైబ్రరీ పెట్టడం జరిగిందంట. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఒక టాపిక్ మీద ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆ బుక్లో ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు వాట్ జరిగిందని చెప్పేసి. అందుకనే మనం ఏదన్నా స్ట్రాంగ్గా బిలీవ్ చేసినప్పుడు, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వేరేటోళ్ళు అంటే ఈ కంప్లీట్ సారాంశం ఏంటి, మనం దేన్నైనా గట్టిగా నమ్మినప్పుడు దానికి ఈ ఎమోషన్స్ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. వాటికి కొంచెం టైం, ఒక స్పేస్ ఇచ్చి, అతనికైతే 1 కిలోమీటర్ ఎట్లా డిస్టెన్స్ దొరికిందో మనం కూడా కొంచెం స్పేస్ తీసుకొని మనకు బాగా నచ్చిన దాని మీద ఫోకస్ చేయాలి అని చెప్పిండని అయితే నేను అనుకుంటున్నా. కొంచెం గ్యాప్ తీసుకోవాలి టైం అనేది. దీని కంప్లీట్ సారాంశం ఏంటంటే అదనమాట. ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అక్కడి నుంచి, ఆ బార్ దగ్గర నుంచి తన ఇంటికి ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం వల్ల నేను ఇంత డైరెక్టర్ అవి నా లైఫ్ ఇంత చేంజ్ అవ్వడానికి గల కారణం, డైరెక్టర్ అవ్వడానికి గల కారణం ఆ 1 కిలోమీటరు అని చెప్పుకొచ్చాడు అనమాట ఆ స్టోరీలో. ఇది వాళ్ళ స్టోరీ. ఆర్జీవీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి స్టోరీస్ ఆర్జీవీ గురించి పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. జస్ట్ తన ఐడియాలజీ ఎట్లా చెప్తున్నాడు, ఒక్కొక్క టాపిక్ను పట్టుకొని తను ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా డెసిషన్ తీసుకుంటున్నాడు, ఎట్లా కన్వే చేస్తున్నాడు పబ్లిక్ కానీ ఎదుటి ఉండే పర్సన్స్కి కానీ అనేది మనం స్టెప్ బై స్టెప్ అన్నీ చాలా ఉన్నాయి టాపిక్స్. అట్లా 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఈ రోజుకైతే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.